రాజేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. తాటిపాముల శంకర్ గారు గుడ్ మార్నింగ్. Good morning, sir. Good morning. సార్ ఎలా ఉన్నారు? బాగా ఫార్మింగ్ జరుగుతుందా? దానిపైన శంకర్ సార్, నా వాయిస్ వినబడుతుందా సార్? ఇప్పుడు వినపడుతుంది సార్. సార్ నేను మాట్లాడండి సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. Thank you. Welcome, my dears. Thank you. Sorry, ఇంకా నేను ట్రాఫిక్ లో ఉన్నాను. సో దానివల్ల నేను మైక్ కన్వర్ట్ చేయలేకపోయాను. సో నా వాయిస్ క్లియర్ ఉందా? సార్ క్లియర్ గా ఉంది. ఓకే. థ్యాంక్ యూ. సో వెల్కమ్ పార్ట్నర్. ఇంకా ఏంటి విషయాలు ఏం కదా షేర్ చేసుకుని కమ్ ఆన్ ద స్టేజ్. సో ఈరోజు ఫ్లక్చువేషన్ ఈ రోజు కూడా జరగనట్లుగా మన పి విషయం బేట. ఫార్మింగ్ అయితే ఈరోజు మంచి ఫార్మింగ్ అయితే జరుగుతుంది. సో ఈరోజు 212 కొత్త ఫార్మింగ్ జరిగింది. ఫార్మింగ్ అంటే రీఫార్మింగ్ కాకుండా న్యూ వన్, కొత్త వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు మా టీంలో. సో ఇంకా రీఫార్మింగ్ అయితే లెక్కలేదు అనుకోండి. చాలా అది ఎందుకంటే కొంతమంది ఆగినాయి కదా, ఇప్పుడు వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు అవుతలేదు అన్న ఆలోచనలో ఉన్నారనమాట. అంటే మీటింగ్ రాక. సో అలాంటి వాళ్ళకు 300, 320, సో 462 ఇలా విధంగా మరి ఈరోజు టోకెన్ ఫార్మింగ్ అనేది జరిగింది. సో అలా ఇంకా మీ టీంలో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకి కాల్ చేసి చెప్పండి. వాళ్ళకి ఇంకా ఇప్పటివరకు కూడా ఎలా అనేది తెలియలేదు. వాళ్ళు అంటే అప్డేట్లో ఉంది కదా, అప్డేట్స్ ఇంకా బయటకు రాలేదు కదా అన్న ఒక ఆలోచనలోనే ఉండాలన్నమాట. అంటే అప్డేట్ అంటే మనకి ట్రస్ట్ వాలెట్ ఓపెన్ అవ్వాలి కదా, ఓపెన్ కాలేదు. సో ఇంకా కూడా ఓపెన్ అవ్వట్లేదు అన్న ఆలోచనలోనే ఉన్నారు. అంటే వాళ్ళకు టైం లేకుండా లేకపోతే ఇంకా మొబైల్, ఎందుకంటే మొబైల్ ఆన్ చేసి జేబులో పెట్టుకున్నాను. సో ఇక్కడ మరి మార్కెట్లో పోయి కూడా వస్తున్నాను. రాజేష్ గారు ఒక గుడ్ న్యూస్ సార్. అది ఇప్పుడు ఈ రిఫరల్ రివార్డ్ అనేది 251 అయింది సార్. నాది యాక్చువల్ గా ఫార్మింగ్ వచ్చి 2,16,000 ఫార్మింగ్ జరిగింది సార్. వావ్, 2,16,000 టీము డౌన్ టీమ్ ఫార్మింగ్ సార్.
అయితే రిఫరల్ రివార్డ్ అని మామూలుగా 251% చూపిస్తుంది సార్ నాది. అబ్బో వండర్ఫుల్ సార్. ఎందుకంటే ఇది మీకు చాలా రిఫర్ ఉన్నారు కదా, ఆ రిఫర్ ఇప్పుడు మీకు అందుతుంది అనమాట. అవునవును సార్. వండర్ సార్, వండర్. ఎందుకంటే మీరు మనకు ఏ ఆశించి మనం చేయలేదు, అవును, బట్ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాము. అంతే అండి. సో ఇక్కడ మరొకసారి రుజువైంది ఏంటంటే సార్, నీకు వచ్చేది వస్తే రాక మానదు, బట్ నీది ఏది ఉందో నువ్వు సైలెన్స్ చేసుకుంటూ వెళ్ళు అనేది మరొకసారి ప్రూవ్ అయింది మరి చెప్పాలంటే. ఇప్పుడు నాది 251.62 అయితే బాబుది 247 అయిందండి. సో అయినా మీ బాబు కూడా గ్రేట్ అయింది మంచిగా. మరి చాలా దగ్గరలో ఉన్నారు కదా. దగ్గరలో ఉన్న 250కి చాలా దగ్గరలో ఉన్నట్టే కదా, చాలా గ్రేట్. అంటే అది సార్, అది ఇప్పుడు చూశాను నేను, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పాను సార్. అది మంచి విషయం సార్. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇది రిఫరల్ ఎప్పుడో చెప్పిన సిస్టమ్, అంటే ఒక మాట మీకు రిఫరల్ ఇస్తుందని కూడా అని 2 సంవత్సరాల దగ్గర వస్తుంది, బట్ ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి మనము బాధపడిన రోజులు ఉన్నాయి. కొంతమంది ఇక అది ఇవ్వదులే, ఇక ఇంకేం ఇస్తుంది 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది అన్న ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పైకి అనుకున్నా కూడా ఇంకేం ఇస్తుంది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేం. ఇప్పుడు చూడండి, 2 సంవత్సరాలు అంటే ఇప్పుడు 7వ నెల రావడానికి పెద్ద రోజులు లేవు, ఒక 2 నెలలు ఉంది. సో 2 సంవత్సరాలు పూర్తవుతుంది సీడ్ పని స్టార్ట్ అయ్యి. అప్పట్లో అన్న మాటలు ఇవన్నీ. సో చాలా మంది ఇంకేం ఇస్తుందిలే అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు, బట్ ఇక్కడ బెనిఫిట్ ఎవరికి జరుగుతుంది? అదంతా పట్టించుకున్నా రైట్ చూసారా. ఇప్పుడు మీరు ఇస్తున్నది ఇస్తుంది కదా అని చెప్పి చేయలేరు, బట్ మీ వర్క్ ఏంటో మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. అదే అలాగే ఎంతో మంది చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆటోమేటిక్గా ఇప్పుడు వచ్చేస్తుంది, అది కంపల్సరీ. సో నువ్వు సిస్టానికి రైజ్ చేయలే, ఇంకా నాకేమో నేను ఇంత మంది రిఫర్ చేశాను, నువ్వు నాకు ఇస్తా అన్నారు కదా అప్పట్లో, ఇంకా ఇవ్వలేదు అంటారు. బట్ ఏంటంటే సిస్టమ్ కు తెలుసు ఏంటంటే కొద్దిగా డిలే అవుతున్న మాట మాస్తుంది, కానీ అన్ని ఇస్తుంది, ప్రతి ఒక్కటి మీకు కంపల్సరీ మనకి ఇస్తుంది. డిలే అవుతుంది. 2,16,028 USDT అంటే దగ్గర 2 కోట్లు ఫార్మింగ్ మన కరెన్సీలో ఐఎన్ఆర్ లో. అవును, 2 కోట్లు అంటే మామూలు విషయం లేదు. దగ్గర 2 కోట్లు ఫార్మింగ్ జరిగిందండి. అవునవును సార్. సో గ్రేట్ సార్, మంచి ఇది సార్. ఇంకా కూడా మనము ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇస్తాము అన్నారో అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి సార్, కాకపోతే కొద్దిగా డిలే అవుతుంది తప్ప ప్రతిదీ వాళ్ళు ఇస్తారు సార్. ఎందుకంటే కంపల్సరీ, ఎందుకంటే అది లేనిది మాట్లాడరు. కాకపోతే కొన్నిసార్లు యూటర్న్ తీసుకుంటారు. ఎందుకు అంటే ఒకటి ఇస్తామన్నప్పుడు దానికి అనుగుణంగా ఒక్కోసారి ఇది జరగకపోవచ్చు, ఇది వాళ్ళకి అనుకున్నట్టుగా ఏదైనా జరగకపోతే కనుక దాన్ని మార్చచ్చు. కానీ ఇవ్వడం మాత్రం పక్కా, సరిగా అంటే దాని దారి వేరే అవుతుంది, కానీ ఇవ్వడం మాత్రం పక్కా అన్నమాట. సో అందుకని చెప్పి ఇప్పటికైనా పబ్లిక్ ఎవరైతే చేసుకుంటూ వెళ్తారో సో వాళ్ళకు ఒకసారి ఖచ్చితంగా బెనిఫిట్ అనేది దొరుకుతుంది. బట్ ఒకటే మనసులో పెట్టుకోండి, సో కంపల్సరీ నేను అర్న్ చేసుకుంటాను, సంపాదించుకుంటాను, జీవితంలో నాకు వస్తుంది అన్న ఆలోచనతో మీరు వెళ్ళండి, మీకు కంపల్సరీ మేలే జరుగుతుంది. డైలీ 59 USDT రిలీజ్ అవుతుంది సార్ నాకు. वाह, so अच्छा हुआ मैं अभी सोच के आ रहा था, मैंने कुछ लेके आ कौन सर ఇక్కడ వచ్చారు. మాలోత్ రమేష్ గారు మీరు మాట్లాడండి సార్, సార్కి ఫోన్ వచ్చినట్టుంది.
సార్ వెల్కమ్ సార్, మాట్లాడుతాం సార్. ఫ్రీ ఉంటే కనుక ఫోన్ అని కాదు కానీ ఈ రూమ్కి వచ్చాను. ఇక్కడ ఏంటంటే ట్యాప్ ఖరాబ్ అయింది, అతను చేసే వాళ్ళు వచ్చారనమాట. అందుకని ఓకే ఫస్ట్ మాట్లాడుతూ రూమ్కి చేరుకున్నాను అనమాట. ఓకే సార్. నో ప్రాబ్లం. మా దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు మనము పక్కకుండా మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు కదా. సో వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు మనము ఇప్పటికంటే మనం లేము, బట్ ఇప్పుడు వచ్చినాం కదా మనం. సార్ ఒక్క 5 నిమిషాలు పడుతుంది, ఇంకా 10 నిమిషాలు టైం పడుతుంది అనుకుంటా. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్ళేంత వరకు కొద్దిగా అంతా నేను మాట్లాడకపోవచ్చు. వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్నెట్ వెళ్ళిపోతారో అప్పుడు నేను మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ రమేష్ సార్ ఉన్నారా మీరు? ఫ్రీగా రమేష్ గారు మీరు వెల్కమ్ మేడం. మేడం గారు, మోనికా మేడం గారు మీరు అన్నారండి మేడం. వెల్కమ్ మేడం, మోనికా మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పేరున ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. మరియు పీవీసీ లాంటి అండ్ కూడా గుడ్ మార్నింగ్. అండ్ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్కి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. సార్ మనకు ధీరజ్ మోహన్ రాయ్ సార్ అప్పుడప్పుడు మన మీటింగ్లో వస్తారు కదా. తను స్పీడ్ క్రైటీరియాలో 1% కంప్లీట్ అయిపోయింది. లెవెల్స్ క్రైటీరియాలో 250%. 1% అంటే సార్ 500 USDTతో 15 మెంబర్స్తో చేయాలి. అది సార్కి అంటే ఆ సార్ చేసిండ్రని కాదు చెప్తున్నా. 1%కి ఎంత? 2500 USDTతో టోకెన్ ఫార్మింగ్ మనం చేయాలి. 15 మెంబర్స్ కూడా 2500 USDTతో టోకెన్ ఫార్మింగ్ చేస్తే 0.25% పావుల శాతం మేము మనకు ఇచ్చుకుంటూ 0.75% టోటల్ యాడ్ చేసి 1% ఇస్తుంది సార్ ఎవ్రీడే. మళ్ళీ 250% ఏమో సార్ 100 USDTతో చేయాలి. 5 లెవెల్, ఫస్ట్ లెవెల్ 20 మెంబర్స్, సెకండ్ లెవెల్ 20, ఇంకా ఎక్కువ మెంబర్స్ కూడా ఉన్నారు కావచ్చు. బట్ ఆ లెవెల్లో 20 మెంబర్స్ కంపల్సరీ. ఫస్ట్ లెవెల్ 20 మెంబర్స్, సెకండ్ లెవెల్ 20 మెంబర్స్, థర్డ్ లెవెల్ 20 మెంబర్స్, ఫోర్త్ ఫిఫ్త్ లెవెల్స్లలో కూడా 20 మెంబర్స్తోని అయితేనే 200% 200% మనకు ఇచ్చుకుంటూ 50% ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేస్తుంది సిస్టమ్. ఆ క్రైటీరియా లెవెల్స్ చెప్తున్నాను సార్, చూడండి. మనము కాబట్టి ఖచ్చితంగా సార్ టీంతోని ముందుకెళ్ళినట్లయితే సార్ చాలా బెనిఫిట్స్. ఇన్స్టాంట్ మనీ, మన శంకర్ సార్ అంటారు, తాట్పాముల శంకర్, ఇన్స్టాంట్ మనీ, వెంటనే డబ్బులు సంపాదించుకునేటువంటి వెంటనే అప్పుడే టోకెన్ ఫార్మింగ్లో. మళ్ళీ సార్ చూడండి 500 USDTకి ఉందా సార్? 1000 USDT ఉందా సార్? మనకి కొంచెం క్లారిటీ ఇవ్వరు. 500 USDTయా ఎవ్రీడే అదర్స్ కానీ 1000 USDT ఉందా సార్? 500 అనుకుంటా. 1000 పెంచినట్టు ఉంది కదా సార్ శంకర్ రావు సార్? 1000 ఉందా? అర్థం కాలేదమ్మా, మళ్ళీ చెప్పు. 500 USDT ఉందా సార్ పర్ డే? 1000 USDT ఉందా మనం టోకెన్ ఫార్మింగ్ చేయడంలో పర్ డే? టోకెన్ ఫార్మింగ్ 50 USDT కదా. 50,000 కానీ స్టార్టింగ్ 500 వరకు చేసుకోవచ్చు. స్టార్టింగ్ 500 నుండి అంటే 52 కూడా చేయొచ్చు. కానీ చూడండి 500 USDTతో నిన్న ఒకరు సార్ వేరే అది గ్రూప్లో వచ్చింది 9 లక్షల రూపాయలు సార్, అంటే 10,000 USDT. 10,000 USDTతో టోకెన్ ఫార్మింగ్ జరిగింది. వాళ్ళు ఒక్కరే ఒకవేళ యాక్టివ్గా వర్క్ చేసినట్లయితే రీకాంపౌండింగ్ సిస్టంలో వాళ్ళు ఎలోన్గా వర్క్ చేసినట్లయితే ఒంటరిగా వాళ్ళకి సార్ ప్రతి 10 నెలలకి డబల్ అవుతూ USDTలు 28 నెలల వరకు మొత్తం 18 లక్షల అమౌంట్ వాళ్ళు సంపాదించుకునే అవకాశం సిస్టంలో ఉంది 9 లక్షలతో చేస్తే. ఎందుకంటే సార్ 100% మనది, 100% సిస్టమ్ ద్వారా మనకు ఇస్తూ 200% టోటల్ ఇస్తుంది 28 నెలల వరకు. చూడండి సార్ చాలా మంచి 24/7 ప్రతిరోజు 24 గంటలు, ప్రతిరోజు 7 వారాలు, వారానికి 7 రోజులు, 365 రోజులు టోటల్ సంపాదించుకునే అవకాశం మన పీవీసీ మెటాలో ఉంది సార్. కాబట్టి మనం అందరము, అంటే నేను అంతా చెప్పే అంత దాని కాదు, నాకు క్రిప్టో నాలెడ్జ్ ఏమాత్రం లేదు. బట్ మన సిస్టంలో సార్ సీడ్ ఫండింగ్ ద్వారా
కానీ సీడ్ ఫండింగ్ చేస్తేనే టోకెన్ ఫార్మింగ్ అవకాశం ఉంది మనకి. సీడ్ ఫండింగ్ చేయకుండా ఓన్లీ టోకెన్ ఫార్మింగ్లోకి మనము రాలేము. కాబట్టి ఈ సీడ్ ఫండింగ్ ద్వారా ఓపెన్ అవ్వడమే మన అదృష్టం సార్. టోటల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయంగా మనకు ఒక ఖాతా అనేది, అది కూడా సార్ క్రిప్టో కరెన్సీలో మనకు ఒక అవకాశం అనేది సిస్టమ్ ద్వారా, పార్లమెంట్ సిస్టమ్ ద్వారా రావడం జరిగింది. ఎంత అదృష్టవంతులం సార్, మనం చాలా అదృష్టవంతులం. చూడండి, ఇప్పుడు వర్క్ చేసుకునే వాళ్ళకి సార్ ఒక నిమిషం కూడా టైం ఉండదు మన పీవీసీ మెటాలో. నేను మొన్న ఒక 2-3 days ముందు ఒకటి చెప్పాను, ఒక జాబ్, మనం చేసే వర్క్ ఒక జాబ్ అయిపోతుంది, ప్రపంచం అంతటికీ కూడా వచ్చేస్తుంది ఈ క్రిప్టో కరెన్సీ అని. కాబట్టి సార్ క్రిప్టో కరెన్సీలో నిష్ణాతులు, ఆరితేరిన వారు ఉన్నారు సార్. వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, దాని గురించి తెలుసు కాబట్టి చేసుకోండి అని చెప్తున్నారు. క్రిప్టో కరెన్సీలో టోకెన్ ఫార్మింగ్ ఏ సిస్టంలో లేదు సార్. నేనైతే ఏ సిస్టంలో లేను, ఫస్ట్ అండ్ లాస్ట్ మన పీవీసీ మెటాలోనే, పార్లమెంట్ సిస్టంలోనే. కానీ ఎక్కడ చూసినా, నేను అప్పుడప్పుడు న్యూస్లో చూసిన, పేపర్లో చూసిన, ఎక్కడ చూసినా కానీ అప్పుడే డబ్బులు సంపాదించుకుంటారు. 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత అది వెళ్ళిపోతుంది. కానీ లైఫ్ లాంగ్ ఒక బేస్మెంట్ తయారు చేస్తుంది సార్ మనందరికీ. ఒక బేస్మెంట్, ఒక పునాది, గట్టి పునాదిని తయారు చేసి డబ్బుల బిల్డింగ్లను కట్టించే అవకాశం ఉంది. అలాంటి సిచ్యువేషన్ క్రిప్టో కరెన్సీలో మనకు రాబోతుంది. కాబట్టి సార్ థ్యాంక్ యూ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. పింకీసా అని ఒక మేడం ఉంటారు సార్, తన లెక్చరర్ జాబ్ 1 month 1 lakh శాలరీ సార్ ఆ మ్యామ్కి. అయితే తను జాబ్ని రిజైన్ చేసి 24/7 ఆమె ఏం చేస్తున్నారు, పీవీసీ మెటాలోనే జాబ్ చేస్తున్నారు టోటల్. చూడండి సార్, మరి ఎందుకు క్లోజ్ చేసేసారు మ్యామ్ జాబ్? ఎందుకు? ఇందులో డబ్బులు రాకపోతేనైతే పట్టించుకోరు కదా సార్. అవును సార్, శంకర్ సార్ చెప్పండి. మన చేసేటువంటి వృత్తిరీత్యా ఉద్యోగం అయితే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు కదా సార్. మీరే అన్నారు, నేను దగ్గరగా 1300 USDT టోకెన్ ఫార్మింగ్ జరిగింది సార్. నా లైఫ్ లైన్ వాళ్ళది కూడా నేను చేస్తున్నాను, నాకు అసలు టైమే దొరకట్లేదు సార్ అని చెప్పారు. టోకెన్ ఫార్మింగ్ క్లోజ్ అయిపోయినప్పుడు అందరూ చాలా భయపడ్డారు, ఏమైపోతుందో ఏమో, USDTలు ఉంటాయో పోతాయో అని. కొన్ని అప్డేట్స్ ద్వారా మనము డోంట్ వరీ బీ హ్యాపీగా ఉండడమే మన పని. వెయిట్ అండ్ సీ. మరియు మన సార్, కాబట్టి సార్ మనం అందరము ముందుకెళ్ళి అన్నింటికి సంపాదించుకోవాలి సార్. శక్తి, భక్తి, యుక్తి, ఎనర్జెటిక్గా ఉండాలి, నాలెడ్జెటిక్గా ఉండాలి. తర్వాత సార్ దాన్ని ఏమంటారు, ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి. కాబట్టి అన్ని నాలెడ్జ్లు మనకు ఈ కువైట్ టీంలో కానీ, మన రిచ్ భారత్ టీంలో కానీ అన్ని A to Z నాలెడ్జ్ మనకు లభిస్తుంది. కాబట్టి సార్ దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనే విధానంలో ట్రస్ట్ వ్యాలెట్ ఉంది సార్ కొంతమందికి. అంటే మన మీటింగ్లో ఎవరికి రాదు. ఇప్పుడు నేనైతే ప్రెజెంట్ చెప్తున్నాను, ఎవరికైతే ఖచ్చితంగా దృఢ సంకల్పం ఉన్న వాళ్ళే, ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉన్న వాళ్ళే మన మీటింగ్లో అటెండ్ అవుతున్నారు వారందరూ కూడా. బట్ ఎవరో ఒకరు ఏదో మాట్లాడారని మనకు భయపడడం, బాధపడడం, మనకు అసలు ఆ విషయాలు కూడా మనం పట్టించుకోవాలి. మార్నింగ్ రిచ్ భారత్లో సార్ ఒక వీడియో వేశారు, W నిచ్చెల్ అని. నేను సార్ గురించి విన్నాను, కానీ ఇప్పుడు వీడియోలో ఈరోజు వింటే మళ్ళీ నాకు గుర్తొచ్చింది. తనకు ఒక యాక్సిడెంట్ అయ్యి తన శరీరం అంతా కాలిపోతుంది సార్, 80% కాలిపోతుంది. వీల్ చైర్లోనే ఉండి తను గవర్నర్ అయ్యాడు సార్, గవర్నర్. చూడండి, మరి దృఢ సంకల్పం, నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్. కాబట్టి సార్ నేను చేయగలను అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంటే సార్, మన
డబ్బులు పెడితేనే డబ్బులు వస్తాయి కదా సార్. కష్టపడితేనే, కష్టం అనేది మనం చూపిస్తేనే కదా మనకు అక్కడ డబ్బులు ఇస్తారు. ఏ జాబ్లో అయినా, ఏ వృత్తిలో అయినా సరే మనము 8 గంటలు కావచ్చు, 10 గంటలు కావచ్చు, 4 గంటలు కావచ్చు, 5 గంటలు కావచ్చు, మన కష్టం అనేది కష్టపెడుతున్నాం అక్కడ. మన కష్టం చెమటోడ్చి మన కష్టం అక్కడ చూపిస్తున్నాం. ఆ కష్టానికి మనకు అక్కడ డబ్బులు వస్తున్నాయి. చూడండి, అదే కష్టము మన టోకెన్ ఫార్మింగ్ లో కష్టం అనేది పెడదాము, ఇంకొక కష్టానికి కష్టం యాడ్ చేసి సిస్టమ్ మనకు గుడ్ ఫలితం ఇస్తుంది, మంచి ఫలితం ఇస్తుంది. కాబట్టి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ డానియల్ జాన్సన్ సార్ అండ్ కువైట్ మీటింగ్కి టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు షేరింగ్ చేసుకోవడానికి. మరియు సార్, ఎవరైనా వస్తే రండి సార్, 2 మాటలు మాట్లాడండి. మీటింగ్ ముందుకు. థ్యాంక్ యూ. మంచి విషయాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు షేర్ చేశారు, మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో సంకల్ప బలం అంటారు దాన్ని. ఏది ఇప్పుడు మీరు ఒక పింకీ సమ్మేళనం గురించి మాట్లాడినారు, తర్వాత ధీరజ్ మోహన్ రాయ్ సార్ గురించి మాట్లాడారు. సో ధీరజ్ మోహన్ రాయ్ సార్కి వచ్చేసి రోజు మేబీ 1000 నుంచి వెళ్ళి 3000 USDTలు రిలీజ్ అవుతాయి. ఇంకా కూడా ఎక్కువ రిలీజ్ అవుతాయి, బట్ అన్ని చెప్పట్లేదు, అదొక విషయము. ఇక మీరు పింకీ షా మేడం అంటే ఆమె టాకింగ్ పవర్ కానీ, ఆమె లెక్చరర్ కనుక, సో ఆమె నిజంగానే జాబ్ కు క్విట్ చేసి మరి 24/7 ఓన్లీ పీవీసీ, మళ్ళా వేరేది కాదు, ఓన్లీ పీవీసీ మీట. సో మనం లాంటి వాళ్ళము ఒక 10,000, ఒక 20,000, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, 10-20,000 కూడా డబ్బులే కావని నేను అనట్లేదు. బట్ ఆ డబ్బులతో మనం ఏం చేయగలం, ఎంతవరకు చేయగలం నేను అనేది అది. 50,000 కూడా డబ్బులే, 5,000 కూడా డబ్బులే, 10 రూపాయలు కూడా డబ్బులే, నేను కాదని నేను అనట్లేదు. బట్ ఏంటంటే నీ యొక్క కళ, నీ యొక్క స్వప్నం, అనుకున్నది ఏదైతే ఉందో, నీ యొక్క అనుకున్న విధానం ఏదైతే ఉందో, మరి 10,000 నుంచి వెళ్ళి 50,000 మధ్యలో నువ్వు నేనైతే అనుకోవట్లేదు అక్కడి వరకు రీచ్ అవుతామని. సో వాళ్ళు ఎలా చేస్తారు అంటే పెట్టుబడి మళ్ళీ 24/7 ఇదే నాకు ఒక జాబు. ఇప్పుడు జాబులోకి మనం వెళ్తే, మనం జాబ్ చేసినా లేకపోతే మనము సెల్ఫ్ ఎంప్లాయ్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే ఏంటిది, డాక్టరో లేకపోతే యాక్టరో లేకపోతే లాయరో, లేకపోతే మనం బస్ డ్రైవర్ గా పనిచేస్తాము, అంటే మనది కూడా ఓన్ గా నడుపుకుంటాము, ఆటో నడుపుకుంటాము, క్యాబ్ నడుపుకుంటాము, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవి సెల్ఫ్ ఎంప్లాయ్. సో సెల్ఫ్ ఎంప్లాయ్ని ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేయడం. లేకపోతే కొన్ని జాబ్లు కూడా ఎలా ఉంటాయి అంటే, అది మన సొంతమైన కూడా అంత కఠినంగా, అంత ఖచ్చితంగా చేయము, అలాంటి జాబ్లు కూడా ఉంటాయి. సో వీళ్ళు ఎలా చేస్తున్నారు అంటే వర్క్, అందులో మనీ పెట్టారు, తర్వాత రోజు టీం గురించి తిరగడము, కొత్త వాళ్ళకి ఇది చెప్పడము, దెన్ చేసిన వాళ్ళని కూడా మరి ఏ విధంగా మళ్ళీ వాళ్ళని మోటివేట్ చేయాలా, ఏ విధంగా మరి ఇప్పుడు సిస్టమ్ మొన్నటిదాకా బంద్ ఉంది. సో బంద్ అని చెప్పేసి మనమే ఆల్రెడీ 20 నుంచి 30 లక్షలు, 50 లక్షలు మనం పెట్టుకున్నాము. తర్వాత ఒక్కొక్కళ్ళని 50,000, ₹1,00,000, 2 లక్షలు వాళ్ళు పెట్టుకున్నారు మనని నమ్మి. సో ఇప్పుడు ఈ టైంలో నేను ఏం చెప్పాలా అని మెంటల్ అయిపోకుండా, ఎందుకంటే చూడండి, ఇక్కడ మీరు ఆలోచించండి, నేనే 50 లక్షల రూపాయలు పెట్టుకున్నాను, తర్వాత నాకు 100 మంది నా డౌన్స్ ఉన్నారు. సో వాళ్ళు ఒక్కొక్కరు 50,000, ఒకళ్ళు ₹1,00,000, ఒకరు 2 లక్షలు, ఒకరు 3 లక్షలు, ఒకరు 10 లక్షల దాకా కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలని చెప్పేసి, సో నీకు నువ్వుగా నిన్న మనం మాట్లాడుకున్నాము, మనమే మెంటల్ అయిపోతే, సో నీ టీం ఏం కావాలి, మన వాళ్ళు ఏం కావాలి. సో అలాంటి వారి కూడా వాళ్ళు అవ్వకుండా, అయినా కూడా నో ప్రాబ్లం, మన పీవీసీ మీద నమ్మకంతో, సో వి హావ్ అన్నట్టుగా నేనున్నాను, నో ప్రాబ్లం, మనము ఇది నమ్మినాము, ఖచ్చితంగా ఇది జరుగుతుంది తో అనే ఆలోచనలతో మనం ఉన్నప్పుడు, ఆలోచనలతో ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తారు. ఆ విధంగా నేను ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు మనం ఒక ఆటో నడుపుతున్నాము ఎగ్జాంపుల్. సో ఆటో నడుపుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఆటో అప్పుడప్పుడు మనకు ట్రబుల్ ఇవ్వచ్చు, అప్పుడప్పుడు చిన్న యాక్సిడెంట్ కూడా జరగచ్చు. తప్పు ఎవరిదైనా అది వేరే విషయము, ఎందుకంటే అది రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎన్నో జరుగుతాయి, ఏదైనా జరగచ్చు. సో అయినా కూడా మనం దాన్ని వదిలిపెట్టకుండా, ఎందుకంటే ఈ రోజు ఇలా చిన్న యాక్సిడెంట్ అయిందని చెప్పేసి మనము దాన్ని వదిలిపెట్టినా, లేకపోతే నేను ఈ 4 రోజులు నేను చేయను అంటే, మరి నీకు రోజు డబ్బు ఎవరు తీసుకొచ్చిస్తారు? ఇది నీ సొంత ఎంప్లాయీ, నువ్వు సెల్ఫ్ ఎంప్లాయీ, చేసుకుంటే పైసలు లేకపోతే లేదు, చేసుకుంటే డబ్బులు లేకపోతే లేదు. సో ఈ విధంగా వాళ్ళు మరి కంపల్సరీ అన్నట్టుగా, ఇది నాది, ఇది నాదే, ఇది నా సిస్టమ్, నేనే ఓనర్ని, నేనే డానియల్ జాన్సన్ సార్ని, డీజేని అన్న
ఆలోచనతో వాళ్ళు చేస్తారు. ఇంకా మేమన్నా మాకన్నా వైరస్లు జరిగినాయి కానీ, వైరస్ అంటే మీకు తెలుసేమో, వేరే వేరే సిస్టర్లకు మేమన్నా వెళ్ళినాము, ఒక ఇద్దరు ముగ్గురు చేసినాం, బాధపడ్డాం, పాపం వాళ్ళని బాధ పెట్టాం. కానీ వాళ్ళైతే ఇంకా ఆ వైరస్ లో కూడా వాళ్ళు అటాక్ అవ్వలేదు. నిజంగా చెప్తున్నాను సార్. సో వాళ్ళు ఒకే ఒకటి మొన్న ఆ రోజు మీకు చెప్పాను, కొంతమంది లీడర్స్ అయితే నా పేరు ఎక్కడన్నా కనిపిస్తే చెప్పుకోటి కొట్టండి నన్ను, అంటే నేను పీవీసీ తప్ప వేరే నేను చేయలేను. అయితే ఇంకొక వ్యక్తి కూడా ఆ రోజు తెల్లారి నెక్స్ట్ డే ఒక వ్యక్తి వేరే దాంట్లో ఎందులో చేయలేడు, కానీ తన పేరు పెట్టి వేరే దాంట్లో అకౌంట్ ఓపెన్ చేసి అంటే దీన్ని ఏమంటారంటే కావాలని పని కట్టుకుని మరి ఆ సార్ని ప్రచారం చేయడం జరిగింది. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజులలో. సో ఏమని చెప్తానంటే దయచేసి మీరందరూ, సో పీవీసీ అనేది మామూలు విషయం కాదు. సో ఎందుకంటే నేను కూడా లెంపలు వేసుకోవడం జరిగింది. పీవీసీ ఉండగా సుతము మరి వైరస్ అటాక్ అయ్యాను, చెప్పాను కూడా మీ అందరికీ. అలాగా ఒక్క నిమిషం సార్, ఒక కాల్ వస్తుంది. సారీ డిస్టర్బ్, కాల్ వచ్చింది. అయితే మనము ఈ విధంగా కొద్దిగా అప్పుడప్పుడు వేరే దానికి కూడా అటాక్ అవుతాం, కానీ మరి చాలా మంది ఇక్కడ దేనికి అటాక్ అవ్వకుండా, అంటే ఒకే దాని మీద నమ్మి ఈవెన్ లేట్ అయినా కూడా బట్ నాకు ఇస్తుంది. సో చూడండి, అది నమ్మకం అంటాం మనం. సో మన లైఫ్ లో కూడా కొన్ని అనుకుంటాము, కొంతమంది. సో మనము ఒకటి మీకు ఎన్నోసార్లు చెప్పాము, మనము ఏదైనా మన పిల్లలకి అనుకోవచ్చు, లేకపోతే మన పెద్దలు కావచ్చు, లేకపోతే మనకి కావచ్చు, ఏదైనా మంచి జరగాలని మనము ప్రతిదీ చేసుకుంటాం. బట్ కొన్నిసార్లు మనం అనుకున్న దానికంటే లేట్ అవ్వచ్చు, లేకపోతే అనుకున్న అది జరగదు కొన్నిసార్లు. బట్ ఏంటో తెలీదు. అలాగని చెప్పేసి మనము మరి కొంతమంది ఇక అవి మాట్లాడుతూ అక్కడికి వెళ్ళను, కొంతమంది జీవితాలు కోల్పోతున్నారు. చూసి వాళ్ళే అయిపోయి అలా చేసుకుంటే ఏమొస్తుంది మరి? అలాగే కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు మాట్లాడుకునే వాళ్ళము, సో పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరూ నెక్స్ట్ నాకు పిల్లలు అవుతారు, అంటే పిల్లలు పుడతారు అన్న ఆలోచనతోనే చేసుకుంటారు. బట్ పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ మరి పిల్లలు వచ్చారా అంటే కొంతమందికి మరి దేవుడి యొక్క కలగలేదు. సో దాన్ని ఏమంటాం? అలాగని చెప్పేసి మరి వాళ్ళ మైండ్ లో మనం ఏమంటామంటే, అందరూ పూజలు చేస్తుంటే మనం పూజ చేసి ఏం ఫైదా, లేకపోతే మాస్క్ పోయి ఏం ఫైదా, లేదంటే చర్చ్కి పోయి ఏం ఫైదా, లేదా టెంపుల్కి పోయి ఏం ఫైదా అని కూడా కొందరు అనే వాళ్ళు కూడా ఉంటారు. సో దీన్ని ఏమనాలా? బట్ ఏంటంటే రావచ్చు రాకపోవచ్చు ఫలితం, బట్ నువ్వు ఎప్పుడైతే నమ్మి ఉంటావో, సిస్టమ్ అయినా లేకపోతే ఇంకా ఇంకోటి ఏదైనా కూడా, సో దాన్ని నమ్మి నువ్వు గట్టి నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్తా ఉంటే ఏదో ఒకప్పుడు నీకు సక్సెస్ అని కనబడుతుంది. లైఫ్ లో కూడా నీకు సక్సెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా. బట్ నీకే ఒకటి, ఆ నమ్మకాన్ని మనం కోల్పోకూడదు అనమాట. నమ్మకాన్ని నువ్వు 99% నమ్మకం పెట్టి కూడా ఈవెన్ 0.001% నమ్మకాన్ని లేకుండా కోల్పోయినా కూడా, సో అక్కడ కూడా మరి నువ్వు పూర్తిగా నమ్మనట్టే. పూర్తిగా విశ్వసించినప్పుడు నీకు పూర్తిగా మనకు కొన్ని జరగవు. సో ఎందుకంటే నేను ఇది చెప్పానంటే ఈరోజు మరి ధీరజ్ మోహన్ రాయ్ సార్ కానీ, ఇప్పుడు ఇంకా చాలా లీడర్స్ ఉన్నారు, అందరి పేర్లు నేను తీసుకోవట్లేదు కానీ, ఎందుకంటే మేము అక్కడ రోజు వింటుంటే మాకు పైపు ఉంటే ముళ్ళు వస్తాయి. అంటే వాళ్ళ ఇన్కమ్ వాళ్ళు చెప్తా ఉంటే, వాళ్ళు ఇప్పుడు ఈ ధీరజ్ మోహన్ రాయ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. సో వాళ్ళకి కూడా 1.5 lakh సాలరీ. ఈ పింకీ మేడం కూడా 1.5 మేబీ 1,20,000 సంథింగ్ సాలరీ. తోబి అయినా కూడా వాళ్ళు అది బంద్ చేసి, ఎందుకంటే అది పర్మనెంట్ కాదు, బట్ ఇది పర్మనెంట్. మనకి ఏదైతే నువ్వు ఇప్పుడు చేసుకుంటున్నావు ఇది పర్మనెంట్. కాకపోతే నీకు ఈ రోజు నాకు డబ్బు రాలేదు, ఈ రోజు నాకు డబ్బు కనబడట్లేదు. సో మనము అటు ఇటు 4 జాగాల్లో చూస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే దీని మీద నమ్మకం కోల్పోతాం. ఇంకోటి కనబడ్డప్పుడు మాత్రమే ఈ యొక్క నమ్మకాన్ని మనం కోల్పోతాం. ఇంకొకటి మన దగ్గరికి వచ్చేంత వరకు మనకు ఇదే మంచి అనిపిస్తుంది, దీని మీదనే మనం ఫోకస్ చేస్తాం. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, సో మనము మన పక్క వాళ్ళు మనని ఒక ఏమంటాం కదా, చిన్నప్పుడు మాకు అమ్మమ్మ చెప్పేది, అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ నాకు చెప్పేది, నాని నువ్వెంత మంచిగా ఉన్నా కూడా
చేయి బట్టి నిప్పుల మీద కాలు పెట్టిపిస్తారు, అలాంటి వాళ్ళు ఉంటారు అని అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పేవాళ్ళు అనమాట. ఆ మాటలు ఇప్పటికీ నాకు గుర్తుంటాయి. ఒక 2 సార్లు అంటే ఒక నాకు అలాంటివి 2 ఏమంటారు దాన్ని జరిగినాయి, 2 సంఘటనలు జరిగినాయి అలాగా. సో వీ డోంట్ వాంట్, బట్ నన్ను కావాలని వాళ్ళు చేసినారు అంటే వాళ్ళ తప్పు కాదు అది. ఏమంటే ఈ రోజులల్లా మోసం చేసే వాడికంటే మోసపోయిన వాడిదే తప్పు. మోసం చేసిన వాడికంటే మోసపోవడమే తప్పు. ఓకే, అందరు తెలిసిన వాళ్ళు ఉండరని చెప్పేసి ఒకసారి నువ్వు మోసపోవచ్చు, బట్ అందులో నుంచి నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రెండోసారి మోసపోయావు అంటే అర్థం ఏంటి తెలిసిన? సో అది తప్పు ఎదుటి వాళ్ళది కాదు, అది నీ తప్పు. అంటే నువ్వే వాళ్ళకి సహకరించినట్లు లెక్క, మోసపోవడానికి నువ్వే నీలోనే లోపం అన్నట్టు లెక్క. ఒక్కసారి నీకు జరిగింది అంటే ఎస్ సార్, చేతగానితనం అనమాట. అది నీ చేతగానితనం అయిపోతారు అనమాట. సో నీకు ఒక్కసారి అలా జరిగిందంటే నువ్వు ఎంత అలర్ట్ ఉండాలనేది అంత అలర్ట్ ఉండాలన్నమాట ఈ రోజులలో. ఒకటి సో అందుకని చెప్పేసి మనం పీవీసీ మెటాలో ఉన్నంత వరకు మనకి ఏమి కాదు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, నా ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు మీకు ఇచ్చాను. నేను కూడా 4 సిస్టాలు చేశాను, చేతులు కాల్చుకున్నాను. 4 సిస్టాలు చేశాను, చేతులు కాల్చుకున్నాను. సో నేను ఎక్కువ శాతం మీకు గడిచిన 6 నెలల క్రితం విషయాలు నా ఎగ్జాంపుల్ ఇచ్చేవాడిని. మీకు ఇలా చెప్తారు, ఇలా చెప్తారు, ఇలా చెప్తారు. ఆ టైంలో నేను చేశానని చెప్పేవాడిని కాదు, బట్ మీకు ఇలా చెప్తారు, ఇలా చెప్తారు అనేవాడిని. బట్ అది యాక్చువల్లీ చెప్పాలంటే నా ఎగ్జాంపులే. సో నా సొంత ఓన్ ఎగ్జాంపుల్ అది. సో నేను చెప్పాను మీకు ఆల్రెడీ, మొన్న 2 నెలల క్రితం అప్పుడప్పుడు చెప్తా ఉన్నాను. ఒక రూమ్ రీడర్ నన్ను తీసుకెళ్ళాడు వేరే బిజినెస్ లోకి. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను అతన్ని తిట్టట్లేదు, నేను బాధపడట్లేదు. తప్పు నాది. వై యు హావ్ టు గో? నీకు ఒక టీం ఉంది అంటే నాకు టీం ఉంది. సో నేను ఒక మీటింగ్ మెయింటైన్ చేస్తున్నాను. సో మనం ఒక 10 మంది కాదు 100 మందిలో కూడా మనం మాట్లాడగలంత శక్తి మనకు ఉంది. సో నేనే మరి అలా వెళ్ళాను. అలా వెళ్ళిలోని ఊరుకోకుండా మళ్ళీ ఒక 2-3 నేను కూడా బాగుంటా అంటున్నారు అని చెప్పేసి నేను తీసుకొస్తే, సో నాతో పాటు పాపం వాళ్ళకు డబ్బులు రాకపోయాయి. సో ఒక ఇద్దరైతే నన్ను మీటింగ్లో కూడా మరి తిట్టడం జరిగింది. ఏంట్రా నువ్వే మీటింగ్ చేస్తావు, మరి వైరస్ అంటుంటావు, బట్ నువ్వే ఇలా చేసావు అని చెప్పేసి. సో ఎందుకంటే వినాల్సి వచ్చింది. తప్పు జరిగింది, మరి తప్పు జరిగిపోయింది. తప్పు జరిగినప్పుడు వినాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి అక్కడ వాళ్ళు అసలు ఏ సిస్టాన్ని కూడా వాళ్ళు చేయకుండా ఒకే ఒక దాన్ని నమ్మి చేసుకుంటూ వెళ్తారు. సో అదే విధంగా మనం కూడా అంత గట్టిగా నమ్మకంతో సో చేస్తూ మరి ఊళ్ళి చూడడం కూడా కాకుండా, సో రోజు అప్డేట్ ఏంటి, ఎవ్రీడే మీటింగ్ అటెండ్ అవుతూ, ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవుతూ అప్డేట్ తో పాటు నడిస్తే కనుక మనకి మరి మనము ముందుకెళ్ళగలుగుతాం. సో సిస్టమ్ వల్ల ఇప్పుడు ఇంతకుముందు లెక్క కూడా కాదు. ఇంతకుముందు ఏంటంటే సో మనం ఒక ఐడి చేసినా లేకపోతే ఒక ₹1,00,000 పెట్టినా, ₹1,00,000 ఏంటి సార్, క్వాడ్ చేసావు, దగ్గర ₹1,00,000 అవుతాయి, క్వాడ్ చేసావు. ఆ టైంలో మనము రోజు మన ఒక ఐడిని పాస్వర్డ్ కొట్టి ఓపెన్ చేయాల్సిన పని లేకుండే. అంటే అలా చేయాల్సిన అవసరం లేదు. అంటే అది ఎలా ఉండే అంటే ఒకవేళ ఆటో పులిగిన వస్తే నువ్వు రోజు ఓపెన్ చేసినా చేయకుండా నీ టైం వచ్చినప్పుడు నీకు వచ్చుడే, అలా ఉండే. కానీ ఎప్పుడైతే మనము ఈ సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్ పేజీలోకి ఎప్పుడైతే మనం వచ్చామో, అంటే క్రిప్టో కరెన్సీలోకి మనం ఎప్పుడైతే వచ్చామో, అప్పుడు దీని యొక్క అర్థం మొత్తం చేంజ్ అయిపోయింది సార్. ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవ్వాలి. మీటింగ్ అటెండ్ అవ్వకపోతే గ్రూప్ లో ఉండాలి. గ్రూప్ లో ఉంటే మరి నువ్వు గ్రూప్ లో ఉన్నావు, మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు, కానీ గ్రూప్ లో వచ్చిన మెసేజ్ చూడట్లేదు. గ్రూప్ లో ఉన్నావు అంటే నాకు మాత్రమే సో రియాక్ట్ అవ్వట్లేదు. సో గ్రూప్ లో లాభలేదు అన్నట్టు నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు. ఏ పోస్ట్ వచ్చినా కూడా మంచి వచ్చినా రియాక్ట్ అవ్వట్లేదు, చెడైనా రియాక్ట్ అవ్వట్లేదు. సో మరి గ్రూప్ లో కూడా అర్థం లేదు. మరి అలాగని చెప్పేసి రోజు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తున్నావా అంటే ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయవు. సో మరి నీకు అప్డేట్ ఎలా తెలియాలి? సిస్టమ్ ప్రతి 3 నెలలకోసారి, ప్రతి నెలకోసారి, ప్రతి 2 నెలలకోసారి, ప్రతి
4 నెలలకు ఒకసారి చేంజ్ అవుతూనే ఉంది. చూస్తున్నారు కదా మీరు 2023 ఫిబ్రవరి వరకున్న ట్రస్ట్ వాలెట్ ఏంటి, ఈ ఫిబ్రవరి నుంచి వెళ్ళి మనకు ఐ థింక్ 2023లో 3 సార్లు చేంజ్ అయిపోయింది, 2024లో 4 సార్లు, మరో 2 సార్లు చేంజ్ అయిపోయింది. సో ఇవన్నీ మరి చాలా మందికి తెలియదు. అవునా సార్? నేను మాట్లాడిన నిజమైనా ఇన్నిసార్లు చేంజ్ అయిందా లేదా సార్? పోయిన సంవత్సరం ఫిబ్రవరికి ఈ సంవత్సరం ఫిబ్రవరికి నాకు తెలిసి 4 సార్లు చేంజెస్ అయింది. వచ్చిందా సార్? ఎవరైనా రియాక్ట్ అవ్వండి. 4 నుంచి 5 సార్లు చేంజెస్ అయింది. అప్డేట్ వచ్చింది దాని అర్థం. అప్డేట్ అవుతూనే ఉంది. రైట్. సో ఈ విషయాలు చాలా మందికి ఇప్పటి వరకు కూడా తెలియదు. సో మనీ ఎలా ఎర్న్ చేస్తావు సార్? అవును సార్, నేను కాల్ చేశాను, నేను అమెథిస్ట్ చేశాను, మళ్ళీ సీడ్ ఫండింగ్ కూడా 1 లక్ష రూపాయలతో కూడా చేసుకున్నాను, టోకెన్ ఫార్మింగ్ కూడా 1 లక్ష రూపాయలతో చేశాను అంటావు. అయినా లాభం లేదు. నో ఇష్యూ, నో అయినా మీకు లాభం లేదు. అలా చేసి కూడా అయినా కూడా లాభం లేదు. బట్ నువ్వు ఎప్పుడైతే యాక్టివ్లో లేవో సో అక్కడ అమెథిస్ట్ చేసి కూర్చున్నా లాభం లేదు. ఇక్కడ సీడ్ ఫండింగ్ ఫస్ట్ రోజు 1 లక్ష రూపాయలు చేసుకున్నా పెట్టాను, అయినా లాభం లేదు. నెక్స్ట్ రోజు కూడా నేను మళ్ళీ సీడ్ టోకెన్ ఫార్మింగ్ లో 1 లక్ష రూపాయలు పెట్టుకున్నాను, అయినా కూడా లాభం లేదు సార్. ఎన్నైనా సార్ పైసలు బాగా అయినాయి కదా సార్? 5 లక్షల రూపాయలకి వచ్చాయి అమెథిస్ట్ అవ్వడానికి. తర్వాత 1 లక్ష రూపాయలు సీడ్ ఫండింగ్ చేస్తాం, 6 లక్షలు. ఆ తర్వాత టోకెన్ ఫార్మింగ్ చేస్తాం 1 లక్ష రూపాయలు, 7 లక్షలు. అయినా బెనిఫిట్ ఉంది సార్. ఎందుకంటే యాక్టివిటీ లేవు, నువ్వు రోజు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయట్లేదు, చూడట్లేదు, లేదా మీటింగ్ రావట్లేదు, ఒక టైం లేదు. సో గ్రూప్లా లేవు, మరి గ్రూప్లో ఉన్నా కూడా వచ్చిన మెసేజ్ చూడట్లేదు. ఓకే, అదొకటి. కమ్యూనికేట్లో ఉన్నావా? అది లేదు. కమ్యూనికేట్ అంటే మరి వాళ్ళతో నీళ్ళతో ఏమైంది, ఏం జరిగింది, ఏం చేయాలా అని మాట్లాడుతున్నావు అంటే అది లేదు. సో 7 లక్షల రూపాయలు పెట్టి కూడా ఏం లాభం రాదు సార్ ఇందులో. సో మరి 7,000 రూపాయలు పెట్టి మనం ఆలోచిస్తున్నాం కదా సార్ ఇప్పుడు, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. 7 లక్షల రూపాయలు పెట్టి నువ్వు యాక్టివ్లో లేకుంటే బెనిఫిటే లేదు నీకు. ఇట్స్ ట్రూ సార్. అవునా సార్? కరెక్టేనా సార్? ఎందుకంటే మీరు అమెథిస్ట్ చేశారు 5 లక్షలు పెట్టి. సార్ మిగిలేది లాస్ట్ కి ఏడిపోకటే. అదొకటి. సో సార్ ఇక్కడ డబ్బులు కాదు ఇక్కడ సంబంధము, నువ్వు డబ్బులు పెట్టుకొని కూడా నువ్వు యాక్టివిటీలో ఉండాలి, అలా అయిపోయింది సార్ సిస్టమ్. ఇది పీవీసీ మెటా. మొత్తం ఎందుకంటే ఎన్ని పైసలు పెట్టినా అన్ని పైసలు పెట్టినా అని కాదు. ఇకపోతే మన టీం వాళ్ళ సంగతి అయితే మరీ దారుణం. ఓకే, మనమే చెప్పాం కరెక్టే, బట్ ఏంటంటే సిస్టమ్ మనం ఎప్పటికప్పుడు వాళ్ళని మీటింగ్ తీసుకొద్దాము, వాళ్ళని ముందుకు తీసుకెళ్దామని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఏం చేద్దాం, వాళ్ళు ఇప్పటికీ కూడా ఎవరు కానీ, అంటే నా టీంలో కూడా ఉన్నారు అట్లా, ఎప్పటికి కూడా మీటింగ్ రావట్లేదు, వాళ్ళు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయట్లేదు, ముందుకు రావట్లేదు. సో రేపు పొద్దున 4 రోజులు గడిచిన తర్వాత నిన్న ఒక దుబాయ్ నుంచి కాల్. ఎస్ సార్, ఈ రోజు కూడా వచ్చింది, 3 రోజుల ముందు కూడా వచ్చింది. సార్ నేను మీ నెంబరు గ్రూప్లో తీసుకున్నాను. ఇట్స్ ట్రూ సార్, మీకు నేను ఒక వీడియో షేర్ చేసి చూపిస్తాను, కాల్ వచ్చిన టైం కూడా మీకు కనబడుతుంది అక్కడ. సో పేరు కూడా సేవ్ చేసింది లేదు, అలా కనబడతాను అనమాట మీకు. సో సార్ నేను అప్పట్లో ఏదో మూడో అంటున్నాడు, అర్థమైంది. మూడో అంటున్నాడు అంటే అర్థమైపోయింది ఆల్రెడీ పర్లవేలో ఉన్నాడు వ్యక్తి అని చెప్పేసి. సో సార్ ఆయనకు చేశారా? అవును సార్. నేను 4గురిని కూడా చేశాను, 5గురిని కూడా చేశాను సార్. ఓకే సార్. ఓకే, మీరు దీని గురించి మాట్లాడక ఎన్ని రోజులు అవుతుంది సార్? సార్ దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది సార్. 3 సంవత్సరాలు అవుతుంది అంటే అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి సార్? అంటే తన సీట్ పని చేయలేదు అని అర్థమైపోతుంది అలాంటి మనకి. సో ఇక పూర్తిగా మాట్లాడివ్వాలి సార్, నేను నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి అని అన్నా. ఓకే సార్. సో ఎందుకంటే మనకి సిస్టము 2022 6 నెలల్లో 7 నెలల్లో మనకి ఒక ఛాన్స్ ఇచ్చింది. అవును సార్. అప్పుడు నాకు కూడా తెలుసు, ఇట్లా నేను పూర్తిగా మాట్లాడుకుంటే అవును సార్. మరి ఆ టైంలో నువ్వు ఎవరికైనా కాల్ చేసి నువ్వు మరి ఇందులోకి వచ్చావంటే రాలేదు సార్. తో చెప్పాను ఇక సీదా. చూసారా, షార్ట్ కట్లో చెప్పాను. అతను 5 చేశాడు, అది మాత్రం గుర్తుంది.
బట్ ఇప్పుడు నాకు ఎన్ని పైసలు వచ్చినాయని అడుగుతున్నాడు. ఏమైనా వచ్చినాయి సార్ అతనికి పైసలు? కాసిరెడ్డి సార్, ఏమన్నా అతనికి డబ్బులు వచ్చినాయా సార్? ఎలా? అతనికి ఏం చెప్పాలి ఇప్పుడు నేను? సో 3 సంవత్సరాలు అంటే 2.5 నుంచి 3 సంవత్సరాల మధ్యలో సో నువ్వు నిద్రపోయావు. ఈ రోజు నీకు గుర్తొచ్చింది. సో అలా ఎలా నీకు మనీ ఎర్న్ అవుతుంది? ఒకటే చెప్పాను సార్, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు వస్తాయంటే నేను ఇప్పుడు మీకు రావు అన్నాను అనుకోండి, మీకు ఖరాబ్ అనిపిస్తుంది. వస్తాయని అనుకో, మరి ఏవి అంటావు? సో అందుకని చెప్పేసి ఒకటే మాట చెప్పాను మీకు. 2022 7 నెలల ఎవరైనా ఇన్ఫర్మేషన్ చేశారంటే చేశారు సార్. సో అప్పుడే మీరు తప్పు చేశారు సార్. ఎందుకంటే ఆ టైంలో మీరు చేసుకోవాల్సింది ఉండే. అవును సార్ అన్నాడు. అబ్బా, అప్పుడు నాకు టైం కూడా అనుకున్నాను. అవును సార్ అన్నాక, సరే మీరు ఇప్పటికైనా మీరు కాల్ చేశారు, పర్వాలేదు. అవి ఫ్యూచర్లో ఒకవేళ దాన్ని డీపీ అంటాం. అప్పుడు అంటే డీపీ అంటే కూడా అతనికి తెలీదు. సో దాన్ని మనం డీపీ అంటాము. ఆ డీపీ ఒకవేళ సిస్టమ్ ఆల్రెడీ మనకి ఇచ్చి మళ్ళీ ఒక 1 నెల రోజులు, మళ్ళీ ఒక 15 రోజులు పొడిగించుకుంటూ కూడా వచ్చింది. రండి రండి అని చెప్పి ఆహ్వానించింది. సో మరి సార్ వాళ్ళు ముందు ఏది ఇట్లా చెప్పలేరు. అవును కరెక్టే సార్, మీరనేది కూడా కరెక్టే. సిస్టమ్ కూడా మాకు ముందు చెప్పలేదు. మీ మాటనే కరెక్ట్ ఈ విషయం లోపల మాత్రం. కానీ ఎవరిని ఇప్పుడు ఏమని లాభం లేదు సార్. సో అవి ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మీకు అవి ఏం లేవు, రానట్టే. బట్ ఇక్కడ మీరు ఒకటి సీడ్ ఫండింగ్ అని ఉంది, అందులో ఒక 10,000 రూపాయలు వేసుకుని మీరు రండి అని చెప్పాను. ఓకే సార్ అన్నారు, కట్ చేశారు. మళ్ళీ 3 రోజుల తర్వాత ఈ రోజు కాల్ చేశారు. ఇది 4 రోజుల ముందు విషయము. మళ్ళీ ఈ రోజు కాల్ చేశారు. కాల్ చేసి, సార్ దాని గురించి మొన్న ఒకసారి కాల్ చేశాను కదా. అవునవును చేశారు, మీకు చెప్పాను కదా. సరే సార్ నేను ఇది చేసుకుంటాను, కానీ మరి అవి ఇంకా అవి అంటే నేను అన్నాను, అవి ఇప్పుడు నేను రావు అని చెప్పను, మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాను. బట్ మనకు ఛాన్స్ ఇచ్చింది సిస్టము. మనకి 15 రోజులు 1 నెల రోజులు పొగిడించింది, టైం కూడా పొడిగించింది. సో మళ్ళీ సిస్టంలో ఒక నోటిఫికేషన్ అయితే ఉంది, ఏంటంటే మేము తిరిగి వస్తాము అని అయితే ఆ ప్లేస్లో ఉంది. కానీ దానికి నేను ఇప్పుడు మీకు ఖచ్చితమైన సమాధానం అయితే నేను చెప్పలేను అన్నాక అంతే. ఇక అతనికి ఓకే ఓకే అని చెప్పి కట్ చేశాడు. అర్థమైపోయింది. ఎందుకంటే తను ఏమనుకున్న విధానం ఏంటంటే, తను ఆలోచించిన విధానం ఏంటంటే, నేను మళ్ళీ చేసుకుంటా అంటేనే ఇవన్నీ చెప్తాడు కావచ్చు, లేకపోతే చెప్పడేమో అనుకుంటున్నాడు. బట్ మన లక్ష్యం అది కాదు. నువ్వు చేసుకోకు, సిస్టంలో ఉన్న విషయాన్ని అయితే నేను చెప్పాలి కదా. ఇప్పుడు నేను మోసం చేయొద్దున్నా మళ్ళీ ఒకసారి నన్ను వస్తుంది సార్ ఖచ్చితంగా, నో ప్రాబ్లం, నువ్వు ఇప్పుడు ఈ 10,000 పెట్టి సీట్ పని చేసుకో అంటే అనొచ్చు నాకు. ఇప్పుడు నేను మారిపోయాను సార్, ఆ విషయాన్ని చెప్పాను నేను. ఒకవేళ నిజంగా అయితే రావచ్చు, అప్పుడు నా మాట కరెక్టే అవుద్ది, కాదని నేను అనట్లేదు. బట్ చూడండి, మీరు ఒకటి ఆలోచించండి. 3 సంవత్సరాలకి అంటే 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకి ఒకసారి మాట్లాడుతున్నాడు దీని గురించి ఆ వ్యక్తి. సో అలాంటప్పుడు అతన్ని మనం ఈ 10,000 రూపాయలు పెట్టి తీసుకొస్తే తన యొక్క బరువు బాధ్యత మొత్తం ఎవరు మోయాలి సార్? మనమే మోయాలి, అంతే కదా సార్. ఈ 10,000 రూపాయలు పెట్టి సీడ్ ఫండింగ్ చేపిస్తాం, ఓకే 100తో వస్తుంది అతనికి, బాగానే ఇప్పుడు 150 వస్తాయి. కానీ యాక్టివ్లో ఉండడు అనేది మనకు అర్థమైపోయింది. యాక్టివ్లో ఉండడు. సో యాక్టివ్లో లేని పర్సన్ని ఇప్పటికి 275 మందిని మెయింటైన్ చేస్తున్నాను. ఇంకా ఎక్కడ తలకాయ మీద పెట్టుకోవాలి నేను? యాక్టివ్లో లేని పర్సన్స్ని 275 76 మెంబర్స్ను మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇంకెక్కడ చేస్తాం? 10 రూపాయల గురించి ఇప్పుడు వాళ్ళకి నేను ఓకే అంటే, సో మరొక పర్సన్ నేను మోయాలి. సో అందుకే యాక్టివ్ పర్సన్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. ఓకే, సో ఇలా కూడా పబ్లిక్ ఉన్నప్పుడు సిస్టమ్ ఇలా అయిపోయింది. ఏమైపోయింది అంటే యాక్టివ్ కంపల్సరీ. యాక్టివ్లో లేకపోతే మనీ అనేది నాకు తెలిసి అర్న్ చేయలేం సార్. అలాగే ఈ సిస్టమ్ అని కాదు, మీరు ఏ సిస్టమ్ అయినా చేయండి. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు ఆ లోను ఈ లోన్ అని కూడా ఒకటి వచ్చింది సార్.
నా నా వెంబడి దగ్గర దగ్గర 10 మంది లీడర్స్ పంపించారు ఆ ప్లాన్ ని. ఒకసారి అయితే చేస్తారు నా పేరు మీద కూడా, బట్ మళ్ళీ ఇప్పుడు అది చేంజ్ అయింది సార్. వాళ్ళు మళ్ళీ క్రిప్టోలోకి వెళ్తామంటున్నారు. ఎందుకంటే మాకు ఎక్కడ లేని కమ్యూనిటీ వచ్చింది, ఈ కమ్యూనిటీ అంతా నేను తీసుకెళ్ళి క్రిప్టోలో పెడతాను అంటున్నాడు. అంటే నేను డబ్బులు ఇవ్వలేదు, బట్ ఏంటంటే అందులో వచ్చిన వాళ్ళకి డబ్బులు తీయాలి అంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో సార్ నీ ఐడి ఇస్తాను, మీరు చూడండి ఈ ఐడి లేదు అని చెప్పంటే ఓకే అన్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ తీరా చూస్తే ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. వీ నోస్, అంటే నేను అనేది నాకు తెలుసు. అతను కూడా నా డౌన్నే చేసిన అతను కూడా ఒక అమితిస్ట్ లీడరే. ఇక చాలా వెంబడబడితే ఓకే అన్నాను. బట్ అతను కూడా డబ్బులు అడగలేదు, నేను ఇవ్వలేదు. ఇవ్వాల్సిందే 600 1700 సంథింగ్ అనుకుంటాను. సో మళ్ళీ చేంజ్ అయిపోయింది. సో అందులో కూడా నేను అన్ని ప్లాన్ మొత్తం అడిగాను. సో అందులో కూడా మనం అలర్ట్గా ఉండాల్సిందే. అలర్ట్గా ఉండాలంటే కుదరదు. ఒక ఐడి చేసి కూర్చుంటే కుదరదు. అట్లాంటప్పుడు నా పేరు ఐడి చేశాడు, ఏమైనా డబ్బులు వచ్చినాయా అడగలగానే. సో సిస్టమ్ అంటే నేను చెప్పేది ఏంటంటే, సిస్టమ్ ఎలా అయిపోయిందంటే యాక్టివ్లో ఉండాల్సిందే కంపల్సరీ. వితౌట్ యాక్టివ్లో లేకపోతే మనీ అనేది అర్న్ అవ్వదు. ఎన్నో సిస్టమ్లు వస్తున్నాయి సార్. 100 USDT పెడతానంట, రోజు 2 USDT ఇస్తానంట. సో ఇలాంటి సిస్టమ్ కూడా వచ్చినాయి, నా దగ్గరికి కూడా వచ్చింది. అది అయినా నేను చేయలేదు. సో ఒకటి అడిగాను, వెంటనే విత్డ్రాల్ చేసుకోవచ్చా? నో, సంథింగ్ పర్సెంట్ కట్ అవుతుంది, లేకపోతే నువ్వు వేరే వాళ్ళని యాక్టివ్ చేయొచ్చు. ఇంతే, ఎక్కడ అంతే సార్. సో ఏదైనా వాళ్ళ తప్పు కూడా కాదు అది. దే వాంట్ నెట్వర్క్, అంటే పబ్లిక్ ని పెంచుకోవాలంటే మరి ఎట్లా? ఇప్పుడు నీకు వచ్చింది నీకే విత్డ్రాల్ ఇస్తే నువ్వు చేసుకుంటూ వెళ్తావు తప్ప ఇంకొక వ్యక్తిని తీసుకురావు. అవునా? సో ఆ విధంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారని చెప్పేసి, సో ఏదో కొంత ఇచ్చి టీమ్ నెట్వర్క్ అంటే టీమే. నెట్వర్క్ అంటే పబ్లిక్ సిస్టంలోకి తీసుకురావడం, దెన్ వీ హ్యావ్ టు చేంజెస్. అలా జరుగుతుంది అనమాట. సో దాని బదులుగా ఇంకొకటి అంటించుకునే బదులుగా మన దగ్గర ఉంది కదా, అది ఎవరు చేయాలా? పీవీసీ పర్లవెన్ లేని వాళ్ళు చేయాలి. పీవీసీ పర్లవెన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. బట్ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ఉల్టా, ఇందులో ఉన్న వాళ్ళే వేరే వాటికి అడిక్ట్ అవుతున్నారు. ఓకేనా? సో ఇది సార్, ఇలాంటివి చాలా సిస్టమ్లు వస్తున్నాయి. ఎందులోనైనా కూడా మీరు యాక్టివ్లో లేకుండా ఉంటే ఎక్కడ కూడా డబ్బు రాదు. అలాగే పీవీసీలో కూడా అంతే. సో చాలామంది అమితిస్టు, రూబీ, తోపాజ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు యాక్టివ్లో లేరంటే, సో వాళ్ళ ఐడిని ఓపెన్ చేయట్లేదు, చూడట్లేదు, ఏం జరుగుతుందో తెలుసుకోవట్లేదు. సో వేరే వాటికి కూడా కొద్దిగా అడిక్ట్ అయ్యారు వాళ్ళు. సో వైరస్లు ఉండరు కదా. సో ఈ విధంగా వెళ్ళినప్పుడు రాదు. సో అందుకే ఈ మీటింగ్ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, ఎవరెవరైతే మీరు ఉన్నారో మీరందరూ యాక్టివ్లో ఉండండి కంపల్సరీ. సో సిస్టమ్తో కనెక్టివిటీ ఉండండి. మీటింగ్ అటెండ్ అవ్వండి. నేను చెప్పేది ఇదే మీటింగ్ అటెండ్ అవ్వండి కాదు, మీటింగ్ ఏదైనా పర్లేదు, మీకున్న టైంని బట్టి ఏ మీటింగ్ టైం మీకు వీలైతే ఆ మీటింగ్కి అటెండ్ అవ్వండి, తెలుసుకోండి. సో ఎవ్రీడే మీకు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసుకొని కంపల్సరీ మీరు ముందుకెళ్ళాలి. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మీకు కూడా. సో ఇక్కడ ఇందాక కాశిరెడ్డి వి సుబ్బారెడ్డి సార్ ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్. మీరు కాశిరెడ్డి సార్. ఓకే. సో అలాగే మరి విజయభాస్కర్ సార్ ఉన్నారు, మరి కంఫర్టబుల్గా ఉన్నారో ఏమో తెలీదు.
చాలా రోజులు అవుతుంది మాట్లాడక. కంఫర్టబుల్ ఉంటే వెల్కమ్ సార్ విజయభాస్కర్ సార్. మనం ఇంకా 12 నిమిషాల టైం ఉంది. సో ఈ టైంని మనం యూటిలైజ్ చేసుకున్నాం. అండ్ విజయభాస్కర్ సార్, సో టైం కంఫర్టబుల్ ఉంటే వెల్కమ్ సార్. ఓకే, మరి సార్ బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే, సో ఇంకా ఎన్ని లీడర్స్ ఏదైనా మాట్లాడుకోవాలంటే వెల్కమ్ సార్. నేను ఒక్కొక్కరు పేరు వెళ్తే లేట్ అవుద్ది అనమాట. అందుకని మనకున్న ఈ 12-11 నిమిషాలని ఫుల్ఫిల్గా యూజ్ చేసుకుందాం. మీరుగా ఎంటైజ్ చేసుకుని రావచ్చు. అన్మ్యూట్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ మాట్లాడచ్చు, అన్మ్యూట్ ఆప్షన్ ఉన్న వాళ్ళు. ఓకే, సో ఇక మరి ఈ 10 నిమిషాలు కూడా మరి నాదేనా? ఓకే, నో ప్రాబ్లం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మరి అట్లయితే అయినా కూడా నో ప్రాబ్లం. మీరు మధ్యలో వస్తే కనుక ఓకే రావచ్చు. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఒకసారి క్యాన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేద్దాం. ఈరోజు నిన్న మొత్తం గ్రీన్ ఉండే, ఈరోజు అంతా రెడ్ అయిపోయినాయి. ఏమైనా రెడ్ అయినా కూడా ఏం పెద్దగా తగ్గిపోలేవు. సో చాలా బాగుంది మార్కెట్. ఎందుకంటే ఈరోజు నేను మార్కెట్లో ఫుల్ ఆన్లో ఉన్నాను. అంటే మినిట్ అప్డేట్ చూస్తూ ఉన్నాను అనమాట. ఫుల్ ఆన్లో అంటే మినిట్ కాదు, అవర్స్ కూడా అప్డేట్లో ఉన్నాను ఈరోజు నేను. మార్కెట్ ఏం జరుగుతుంది అనేది. సో మనము ఆల్రెడీ మార్కెట్లో వచ్చాం కనుక సో మరి కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది, కొన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. లేకపోతే మనము ముందుకు వెళ్ళలేము. అట్లా ఖచ్చితంగా మనము అవుట్ ప్రపంచాన్ని, బయట ప్రపంచాన్ని ఖచ్చితంగా మనం చూడాల్సిందే ఇప్పుడు, లేకపోతే కుదరదు. సో మనకి ఎవరు పరిచయం చేశారంటే పీవీసీ వాళ్ళే. ఎంత పరిచయం చేసింది కూడా పీవీసీ వాళ్ళే. సో ఎప్పటికైనా రుణపడి ఉంటాం సార్ పీవీసీ వాళ్ళకి. థ్యాంక్ యూ పీవీసీ మెంబర్స్. మేము మమ్మల్ని ఒక లెవెల్కి తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ చేసేది మేమే అయినా, డబ్బులు మావే అయినా, బట్ ఏమంటారు దాన్ని, దారి కావాలి కదా. ఒక వే ఆఫ్ థింక్ అనేది మీ వాళ్ళని కదా మాకు వచ్చింది. లేకపోతే ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది, ఇక్కడ ఇదే మీటింగ్లో షేర్ చేసుకున్నాం. సో క్రిప్టో అంటే ఆమడ దూరంలో ఉండేవాళ్ళం అనమాట. క్రిప్టో అంటే మంచిది కాదు అని చేయకముందే మాకేదో మనసులో అది ఉండిపోయింది అనమాట. క్రిప్టో అంటే చాలా నెగిటివ్ అని అన్న ఆలోచన ఉండే వాళ్ళని మరి మీరు మమ్మల్ని ఫ్యూచర్ మొత్తం పీవీసీఏ, సో పీవీసీలోకి రావాల్సింది, ఫ్యూచర్ మొత్తం క్రిప్టో కరెన్సీలోకి రావాల్సింది అనే విధంగా మమ్మల్ని తీసుకురావడం జరిగింది. అందుకని చెప్పేసి పీవీసీ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటాం అనమాట. సో అంటే పీవీసీ టచ్ లేకుండా సంపాదించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది వేరే విషయం. వాళ్ళకి ముందే అవగాహన ఉంది కనుక వాళ్ళు పీవీసీకి థ్యాంక్ యూ చెప్పాల్సిన పని లేదు. బట్ ఇక్కడ మనం ఏంటంటే, ఇక్కడ నాలాంటి వాళ్ళు, ఎగ్జాంపుల్ నాకు ఒక నాలెడ్జ్ లేదు, నిజం చెప్పాలంటే అసలు ఈ క్రిప్టో నాలెడ్జే లేదు. కానీ ఇప్పుడు కూడా పెద్దగా వచ్చిందని కాదు, బట్ ఎంతో కొంత వచ్చింది. కొద్దిగా కూడా అర్న్ చేసుకోగలుగుతున్నాం, సంపాదించుకోగలుగుతున్నాం చిల్లరకైనా కూడా. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైనా ముందుకు వెళ్తే చిల్లర అంటే ఏంటి సార్, ఖర్చులకి డబ్బులు, బిఎన్పి ఖర్చు అవడానికి, లేకపోతే అప్పుడప్పుడు 5,000, 10,000, 2,000, 3,000 ఇలా మనము సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలా ఇస్తుంది క్రిప్టో మనకి. అంటే ఈ మాత్రం కూడా ఎవరు నేర్పారు అంటే పీవీసీ వాళ్ళు నేర్పారంటే వాళ్ళు ఎవరైనా వచ్చారు చెప్పారని కాదు. వీళ్ళు పీవీసీలోకి, క్రిప్టోలోకి తీసుకొచ్చారు. దెన్ మనమే మరి ఇంకొక స్టెప్ వేయాలి కదా. సో ఈ రోజులలో మరి ఏమంటాం కదా, తాటి చెట్టు ఎక్కాలంటే తాటి చెట్టు ఎలా ఎక్కాలో నేర్పే వాళ్ళు తాటి చెట్టు మొత్తము మనతోని రారు కదా. ఇది పూర్తిగా లాస్ట్ వరకు, ఇంకా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఆ కొన వరకు వచ్చి మనకు నేర్పరు. ఒకటో స్టెప్, రెండో స్టెప్. ఎస్ సార్, వెల్కమ్ సార్. రాజేష్ సార్, ఒక్క నిమిషం సార్. సార్ ఈ క్రిప్టో కరెన్సీ గురించి ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో మేధావి వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా
ఈ క్రిప్టో కరెన్సీ యొక్క లోపాలను చూపెడుతూ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నం అయిపోద్ది, అసలు క్రిప్టో కరెన్సీ చాలా డేంజర్ అని వ్యాసాలు రాయటం కూడా జరిగింది సార్. అది రాను ఒక 10 years గడిచిపోయిన తర్వాత ఆ మేధావులు కూడా ఇప్పుడు క్రిప్టో గురించి మాట్లాడే ఛాన్స్ లేకుండా ప్రభుత్వం కూడా క్రిప్టో వల్లనే మన ఆర్థిక వ్యవస్థ బలపడిద్ది అనే భావనకు వచ్చేసి క్రిప్టోను కూడా మన ఇండియాలోకి పర్మిషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. ఇది చెప్దామని చేశారు సార్. థ్యాంక్ యూ సార్. షూర్ అండి. ఈ విషయం కూడా నాకు కూడా తెలియదు. బట్ ఏంటంటే అందుకే అంటున్నా సార్, ఎందుకంటే అంటే ఈ క్రిప్టో అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది, నేను కాదని నేను అనట్లేదు. బట్ ఇది నా విషయం చెప్పాను అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే నేను మాత్రం నేర్చుకున్నది ఇక్కడ మన పీవీసీ వాళ్ళ ద్వారానే అని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను సార్. అట్లా అనమాట. సో ఇది సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే నిజంగానే మరి మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే అందుకని చెప్పేసి నేను నేర్చుకున్న అయితే ఉందో మీకు నేర్పుతున్నాను. సో ఇందులో భాగంగానే ఇవన్నీ మనం చూస్తున్నాం అనమాట. అందుకే మార్కెట్ ఈ రోజు నేను ఫుల్ మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తూ వచ్చాను, ఏం జరుగుతుంది ఏం కథ అనేది. ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఏది చేసినా దాని గురించి చెప్పకూడదు. ఓవరాల్ గా క్రిప్టో అంటే నో ప్రాబ్లం, బట్ ఏంటంటే ఇది అని చెప్పకూడదు. సో మన లెక్క ప్రకారం నేను ఎక్కువ ఫోకస్ చేసేది పీవీసీ మీదనే. ఓకే, ఇప్పుడు వేరే సిస్టమ్లు అయితే నేను చేయదలుచుకోలేదు అనమాట. ఓకేనా. సో ఇది మాత్రం వాస్తవం అనమాట. అంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఇవన్నీ విషయాలు చేశాను. సో చేతులు కాల్చుకున్నాము. సో వేరే వాళ్ళని కూడా మరి మనము ఇన్వైట్ చేశాము. ఆ తర్వాత చాలా మనము ఇదవ్వాల్సి వచ్చింది వాళ్ళతో. ఓకే, ఎనీవే. సో ఇప్పుడు కూడా ఇది బీటీసీ అయితే ఉందో 65,000 దగ్గరలో ఉంది అన్నట్టుగా, 64,927. సో ఇక్కడ 24 లో చూసుకుంటే 65,000 ఉంటే చూడండి, లోయెస్ట్ 64,345 అయితే హైయెస్ట్ 67,000. సో మంచి ఇన్కమ్ ఇచ్చింది ఈరోజు కూడా. అంటే ఇన్కమ్ ఎలా తీసుకుంటుంటే సార్, ఇక్కడ దీంట్లో ఎలా ఉంటుందంటే సార్, వీళ్ళు ఏం చేస్తారంటే అంటే అది నేర్చుకున్న వాళ్ళ అసలు గురించి చెప్తున్నాను. వాళ్ళు ట్రేడింగ్ చేసి సంపాదించుకుంటారు సార్. ట్రేడింగ్ అంటే ఎట్లుంటుంది అంటే సార్, 1:10 అంటే మనం ఇంతకుముందు ఒకటి మనము తిరణాలు అంటారు, అందరికంటే అట్లా అంటే అర్థమవుద్ది. మేము ఏమంటామంటే దాన్ని నాకు గుర్తు రావట్లేదు. సో ఎప్పుడన్నా మనకు తీర్థయాత్రలు జరుగుతాయి, తీర్థాలు ఏమంటాము, అలా వెళ్ళినప్పుడు ఇంతకుముందు మేము చిన్న ఉన్నప్పుడు సో కొన్ని బొమ్మలు పెట్టి అక్కడ అప్పుడు 5 పైసలు 10 పైసలు 20 పైసలు కూడా ఉన్నప్పుడు 5 పైసలకి మనము ఏదైతే ఈ వస్తుంది అని చెప్పి మనం పెడతామో, సో వాళ్ళు 1 రూపాయి ఇచ్చేవాళ్ళు 5 రూపాయల కంటే మనం పెట్టింది కరెక్ట్ అయితే కనుక. అంటే 95% ఎక్స్ట్రా, అంతేనా సార్? 5 పైసలు పెడితే అంటే అప్పుడు 5 పైసలు వస్తాయి అనమాట. 5 పైసలు 10 పైసలు 20 పైసలు 25 పైసలు ఇట్లా. సో ఈ విధంగా పెట్టేవాళ్ళం. సో అదే ఇక్కడ జరుగుతుంది. ఏం చేస్తారంటే $10 పెట్టి సార్. అవును సార్. సో అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది సార్. ఏంటంటే వాళ్ళు $10 పెట్టి, అంటే ఇప్పుడు వాళ్ళ ప్రెడిక్షన్ పెరుగుద్ది అని చెప్పేసి సంథింగ్ పెట్టి, సో దాన్ని 1:15 is 20, 25, 30, ఒక్కొక్కసారి 70, 75. అంటే $10కి నువ్వు 75x పెట్టినప్పుడు నీ ప్రెడిక్షన్ కరెక్ట్ అయితే, సో ఆలోచన నువ్వు $100తో $1,000 ప్లస్ అవుతావు. అది కూడా కొన్ని నిమిషాల వ్యవధిలోనే అవ్వచ్చు, కొన్ని సెకండ్ల వ్యవధిలో అవ్వచ్చు, లేదా కొన్ని గంటల వ్యవధిలో అవ్వచ్చు. బట్ నీ ప్రిడిక్షన్ రాంగ్ అవుతే అదే సెకండ్ లో నీ 1000 కావచ్చు, 100 కావచ్చు, నీ యొక్క ప్రిడిక్షన్ తారుమారు అవుతే అదే నిమిషాల్లో అదే సెకండ్ లో లేచిపోతుంది. ఓకే, సో ఇలా సంపాదించుకుంటారు సార్. అందుకని చెప్పి నేను ఇలా మార్కెట్ ని చూడడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఫ్లక్చువేషన్ అనేది ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా ఉంది ఈరోజు.
సో గ్రేట్, మంచి ఆదాయం ఇచ్చింది. నెక్స్ట్ ఎథీరియం, నెక్స్ట్ బిఎన్బి 603, సోల్. సో ఈ విధంగా ఉంది. ఓకే, ఎనీవే మనం పీవీస్ కూడా చూద్దాం. ఆల్రెడీ మనకు మాట్లాడుతూ టైం తెలియకుండా అయిపోతుంది ఆల్రెడీ. సో పీవీసీ వచ్చేసి మనకి ఫ్లక్చువేషన్ పెద్దగా ఏం జరగలేదు. 62, 65. ఓకే, లో వచ్చేసి 62. సో మన కమ్యూనిటీ కూడా ఒకసారి చూస్తే అంతే, సేమ్, పెద్దగా ఏం పెరగలేదు. 1,95,790. ఓకే, సో అలాగే ఒకసారి బైనాన్స్కి వెళ్దాం. సో ఇది డమ్మీ బైనాన్స్ సార్, ఎందుకంటే ఇందులో నేను వర్క్ చేయను. ఇక్కడ వర్క్ ఇది నేను మెయిన్ బైనాన్స్ ఓపెన్ చేస్తే ఏమవుతా అంటే, సో ఇక్కడ తెలిసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది ఇది చేస్తున్నట్టుగా. ఓకేనా, సో అందుకని చెప్పేసి అది ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇక్కడ హాట్లో 603, ఇది బిఎన్బి. పెప్పే కూడా బాగానే ఉంది, 743. ఓకే, సో డాజ్ కూడా బాగుంది. సో గెయినర్లో ఈరోజు ఎవరున్నారు? కోస్, బోంక్, ఓకే, హై. ఎనీవే ఈసారి హాల్విన్లో మార్కెట్ పెద్దగా పడిపోలేదు. ఎప్పుడైనా ఈ టైంలో హాల్విన్ ఎప్పుడైతే జరిగిన తర్వాత ఆ మంత్ కానీ సెకండ్ మంత్ కానీ, సో మార్కెట్ అంతా వెరీ అంటే ఒక లోకి వెళ్తుంది అనమాట. నేను హిస్టరీ చూస్తున్నాను, ఆ హిస్టరీని బట్టి చూస్తే పడిపోతుంది, ఈ టైంలో పడిపోతుంది అనమాట. బట్ ఈసారి అట్లా జరగలేదు అనుకున్నట్టుగా. మార్కెట్ మంచిగానే ఉంది, అంటే కొంచెం పడిపోయినా కూడా మన అంతగా ఎఫెక్ట్ పడలేదు, పెద్దగా పడిపోలేదు అనమాట. సో ఎనివే అలా ఎలాగే ఉండాలి. సో మనం కూడా ఫోన్ క్రిప్టో ఎందుకు మరి జరగలేదు అంటే మీరే అనుకోవాలి, అది ఎందుకు జరగలేదు ఈసారి, ఎందుకు పడిపోలేదు అట్లా అంటే, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి క్రిప్టో యొక్క హిస్టరీ చూస్తే చాలా యూటిలైజేషన్ పెరిగింది అనమాట. ఓకేనా, సో అది ఎవరు యూజ్ చేశారో ఏం కదా, అది మనకు తర్వాత విషయం. బట్ ఏంటంటే యూటిలైజేషన్ చాలా పెరిగింది. సో దానివల్ల మరి ఆల్విన్ తర్వాత కూడా మార్కెట్ అనేది పెద్దగా పర్సెంటేజ్ పడిపోలేదు, చాలా తక్కువ పర్సెంటేజ్ అనమాట. ఎందుకంటే ఈ మదర్ కాయిన్ ఏదైతే ఉందో దీని మీదనే అన్ని ఆధారపడతాయి అనమాట. సో ఏది మదర్ కాయిన్ అంటే ఏముంటుంది, దేన్ని బీటీసీ కూడా అసలు పడిపోలేదు ఎంతగానో, ఇప్పటికి పెద్దగా మరి పడిపోలేదు. అది చూడండి క్యాండిల్ ఎలా ఉందో. ఓకే, సో 1 hour క్యాండిల్, 4 hour క్యాండిల్. ఓకేనా, సో ఈ విధంగా మంచి ఇన్కమ్ ఇస్తున్నాయి కనుక వేరే కూడా కొద్దిగా పడిపోయినాయి. ఎనీవే నో ప్రాబ్లం. సో విన్నారు కదా సార్. సో మరి టైం కూడా అయింది కనుక, సో ఈరోజు మీకు తెలిసి మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే, మనం ఎంత పెట్టుబడి పెట్టినాం అనేది కాదు సార్, సో ఏ రకంగా యాక్టివిటీలో ఉన్నాము అనేదే మెయిన్ ఇంపార్టెంట్. సో ఇందాక చెప్పాను నేను, అమిత్ చేసిన వ్యక్తి ఉన్నాడు, తర్వాత 1 లక్ష పెట్టి సీడ్ ఫండింగ్ చేసుకున్నాడు, 1 లక్ష పెట్టి టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాడు, అయినా నో బెనిఫిట్. దగ్గర 7 లక్షల రూపాయలు. సో 7 లక్షల రూపాయలు పెట్టినా అతనికి బెనిఫిటే ఉండదు, ఎందుకంటే తను సీడ్ వాల్యూ రిడీమ్ చేసుకోకపోయే, ఆ 1 లక్ష రూపాయలు పెట్టినాక సీడ్ ఫండింగ్ చేసుకున్నప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోకపోయే, రెడీమ్ ఉన్నప్పుడు రెడీమ్ చేసుకోకపోయే, తర్వాత టోకెన్ ఫార్మింగ్ చేసి 1 లక్ష రూపాయలు పెట్టి కానీ రోజు వచ్చినట్టుగా మరి బయటకన్నా తీసుకోకపోయే, లేదా రీఫార్మింగ్ అన్నా చేయకపోయే. సో ఎలా డబ్బు వస్తుంది సార్? బట్ పేరుకి మాత్రం 7 లక్షల రూపాయలు పెట్టుకున్నాను, కరెక్ట్నా? సో అలాంటప్పుడు మరి మీరే ఆలోచించాలా, 7 లక్షల రూపాయలు పెట్టుకున్న సంగతి ఏంటి? ఒకటి సార్ రాజేష్ సార్, ఎస్ సార్, నాకు 2 days 3 days బ్యాక్ క్వాడ్స్ క్యాండిడేట్ వచ్చిండు. వచ్చేసి సార్ నా వ్యాలెట్ ఓపెన్ చేసి చూడండి సార్ అంటే చూస్తే 1150 సీడ్ వాల్యూ రిలీజ్ అయ్యి ఉంది సార్. దాని రిడీమ్ ఒక్కడ కూడా చేయలేదు, అసలు ఏం లేదు, అసలు ముట్టుకోవాలా. 1150 ఉన్నాయా బాబు, ఏం చేసినవి బాబు అంటే ఏం నాకు తెలియదు సార్ అన్నాడు. అయితే మన సిస్టమ్ ఇప్పుడు దాన్ని ఆపింది, అది సిస్టమ్ ఏమిస్తుందో అప్పుడు చూసి ఎమ్మటే నేను ఫోన్ చేస్తలే అని చెప్పారు. ఆయన కార్డ్స్ 1150 రిలీజ్ అయ్యి ఉన్నాయి. అట్లా ఎంతమంది ఉన్నారో బహుశా చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది. అందుకే అంటున్నా సార్. సో నేను అమిత్ చేశాను, నేను లేకపోతే కార్డ్స్ చేశాను, లేకపోతే నేను 5 లక్షలు పెట్టాను అంటే కుదరదు.
సో వీ నీడ్ టు యాక్టివ్లో ఉండాల్సిన అవసరం ఉంది. కమ్యూనికేట్ మెయిన్ ఇంపార్టెంట్, యాక్టివ్లో ఉండాల్సిన అవసరం ఉంది. సో ప్రతి ఒక్కరు వెల్కమ్ शेर सिंह सर కూడా వచ్చారు. शेर सिंह सर కూడా अभी आया. थैंक यू सर, आप एवरीडे मीटिंग में आ रहे हैं, सो थैंक यू. इनके हमारा लैंग्वेज जो है आपको समझ में नहीं आता है, फिर भी तो लैंग्वेज की जरूरत नहीं है एक्चुअली. हमारा पीवीसी मेटा में पीवीसी मेटा के लिए बात करें तो अगर पीवीसी मेटा अबाउट पीवीसी के लिए अगर बात करें तो लैंग्वेज की जरूरत नहीं है. तो एनीवे एनी लीडर आएगा तो भी हमारा जो मंचों पे आता है तो बहुत अच्छा लगता है. सो आपको फर्स्ट टाइम में नहीं पता नहीं है, फिर भी आज का दिन मैं यहाँ पे मीटिंग एंड कर रहा हूँ. तो सॉरी सर, मैं आपको जस्ट अभी देखे थे, नहीं तो आपको थोड़ा टाइम पहले देखे हो तो मैं आपको बात करने के भी मैं आपको इन्वाइट करता था. सो हम कल बात करेंगे शेर सिंह सर. ఓకే. సో మై పార్ట్నర్స్, మన దగ్గరికి నార్త్ సైడ్ నుంచి వెళ్ళి చాలా మంది నాకు కాల్ చేస్తారు సార్, ఎందుకంటే మేము మీటింగ్ వింటాను అని చెప్పేసి. సో మన గురించి అక్కడ వాళ్ళ మీటింగ్లో కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు సార్, కువైట్ మీటింగ్ అని చెప్పేసి. అంటే పేర్లు చెప్పకుండా కువైట్ మీటింగ్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక బాండింగ్ ఏర్పడింది. సో మనం ఇక్కడ నుంచి కూడా మనందరము మరి మీట్ అవుతూ ఇక్కడ మాట్లాడుకుంటాం. ఎవ్రీడే పీవీసీ మీట గురించి మనం ఎక్కువగా ఇక్కడ సర్చ్ చేస్తాం అన్నది. సో థ్యాంక్ యూ సార్. సో అందరికీ నమస్తే. జై పీవీసీ మీట, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్ రాజు, థ్యాంక్ యూ మచ్. జై పీవీసీ. జై పీవీసీ మేట, జై పీవీసీ. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్. పీవీసీ వెళ్దాం. థ్యాంక్ యూ సార్.